అసలు ఎవరిని నీ పనులు చేయమన్నారు? ఇంకెవరు చేస్తారు? అత్తయ్య ఎక్కడా? తలనొప్పని పడుకుంది. సరే ముందు నువ్వులే. ఏ కూర్చోరా. లెగవమంటున్నాను కదా. కూర్చోరా. ఏంట్రా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదు, మురళి అన్న ఉన్నాడే, ఆయన నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పమన్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావని తెలుసుకోకుండా ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నాడో చూసావా? నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వెవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనమిద్దరం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. నేను తప్ప నిన్ను ఎవరు బాగా చూసుకుంటారు చెప్పు కస్తూరి. వద్దు కస్తూరి, మనకింకెవరూ వద్దు. నువ్వు నా మాట వింటావు కదా, నేనంటే నీకు ఇష్టమే కదా. మనం ఇలాగే ఉండిపోదాం కస్తూరి. ఏమంటావు కస్తూరి? ఏం చూస్తున్నారా? మీరేం చూస్తున్నారు? నా కస్తూరి పక్కన నించడానికి వీళ్ళు ఎవరికి అర్హత లేదు. రే డాక్టర్, నా కస్తూరి మనసు గెలిచి తన పక్కన నించున్నావు కదా, ఇప్పుడు నీ గత ఏమైంది చెప్పు. మురళికి చెప్పురా, మురళిగాడికి అర్థమైనా చెప్పు.